అపూర్వ ప్లాన్ ప్రకారం పాల గ్లాస్ ఇచ్చి భూమిని గదిలోకి పంపిస్తుంది. ఈ రోజుతో మీ నిజం బండారం మొత్తం బయట పడిపోతుంది. నువ్వు ఎలాగైతే ఇంట్లో అడుగుపెట్టి ఇక అందరితో కావాలని చెప్పేసి దగ్గర కావాలని నీ మనసులో ఉందో, ఇప్పుడు అదే రకంగా వాళ్ళ మనసులో ఇక నిజాన్ని బీజాన్ని బయటికి తీసుకొచ్చి ఎలాగైనా మీ ఇద్దరిని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేలా ప్లాన్ చేస్తానే. ఎందుకంటే ఈ రోజుతో శోభన ముహూర్తం ఎందుకు పెట్టించానంటే, ఖచ్చితంగా నీ బండారం అందరి ముంగట బయటపెట్టి ఇక నిన్ను చీకొట్టేలా బావ చేత మెడలు పట్టుకొని బయటికి గెంటేలా నేను చేశాను అని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వచ్చిన భూమిని చూసి గగన్ ఇక అలా పూలు ఫ్లవర్స్ ఎగరేస్తూ ఉంటాడు. వెంటనే భూమి పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన భూమిని చూసి, ఈ రోజుతో నీ మెడలో నేను 3 ముళ్ళు వేశాను అనుకుంటున్నావు కదా, అది ఈ రోజుతో ఇక అందరి ముంగట నీ బండారం బయట పెడతాను. 3 ముళ్ళు వేశానని చెప్పేసి నేనే భర్తనని చెప్పేసి అందరి ముంగట నమ్మించి ఇక నువ్వు నన్ను ఖచ్చితంగా నీ భర్తనని చెప్పేసి అందరినీ నమ్మిస్తున్నావు కదా భూమి, ఈ శోభనంతో నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా కూడా 3 ముళ్ళు పడ్డాయని చెప్పేసి ఆతృత కంటే శోభనం జరిగే సమయంలో తన ఇక మనసులో భావాన్ని ఖచ్చితంగా బయట పెడుతుంది. ఈ రోజుతో నీ బండారం తెలుసుకుంటాను అని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటాడు. బెడ్ మీద పడుకున్న గగన్ ఒక్కసారిగా గుబుక్కుమని భూమిని చూసి లేస్తాడు. ఇక చేతిలో పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఇప్పుడు సిగ్గుపడుతూ ఖచ్చితంగా బావను ఎలాగైనా నేనే భార్యనని చెప్పేసి నమ్మించవలసి వస్తుంది. కానీ బావ ఆ నమ్మకం కాకుండా అనుమానంతో నా నిజాన్ని బయట పెట్టాలి, శోభనం జరగకుండా తెలియకుండానే ఆపాలని చెప్పేసి బావ అనుకుంటున్నాడు. కానీ ఇక అపూర్వ మాత్రం ఎలాగైనా మా శోభనం ఇక జరుగుతుందా జరగదా అని చెప్పేసి కెమెరాలు చుట్టుపక్కల పెట్టించింది. ఇక ఎలాగైనా ఇదే అదనంగా చూసుకొని నన్ను నాన్న దగ్గర ఎలాగైనా ఇక శాశ్వతంగా దూరం చేయాలని అపూర్వ వేసిన ఎత్తుగడను చిత్తు చేయాలి. కానీ తప్పదు కదా, బావ అనుమానం పడ్డట్టుగానే అనుమానాన్ని ఖచ్చితంగా ఇక తొలగించేలా ప్లాన్ చేస్తానని చెప్పేసి భూమి అనుకుంటుంది. పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతున్నావా లేకపోతే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి గగన్ అంటాడు. అదేంటి బావ అలా అంటున్నావు, ఇక ఎంత 3 ముళ్ళు వేసినా ఇప్పుడు సిగ్గుపడే టైం కదా బావా అని చెప్పేసి భూమి అంటుంది. ఆ మాట వింటుంటే చాలా విడ్డూరంగా ఇస్తుంది. అదేంటి బావా మళ్ళీ అలా అంటున్నావు, అంతే కదా భార్యాభర్తలు 10 మంది ముంగట పెళ్ళైతే ఇక తొలిరేయినారు అదే శోభనం నాడు ఆడపిల్ల సిగ్గుపడుతూ పాల గ్లాసు పట్టుకొని వస్తే అది మాత్రం ఇక సాంప్రదాయం. కాకపోతే నాకు తెలియకుండా నేను 3 ముళ్ళు వేస్తానని చెప్పేసి అందరినీ నమ్మించి ఇప్పుడు నీ పుట్టింట్లో శోభనానికి ఏర్పాట్లు చేసి శోభనం గదిలో పాల గ్లాసు పట్టుకొని వస్తే మరి విడ్డూరం కాకుంటే ఏంటి బావా, నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేసావు, అదే కదా, అదే నిజాన్ని నీతో బయట పెట్టేయడానికే కదా ఇలాంటి ప్లాన్ చేశానని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటాడు. అలా వెంటనే ఎలాగైనా సరే ఆ అపూర్వకు చిత్తు చేయాలి, లేకుంటే అపూర్వ ఖచ్చితంగా ఇదే ఇక ఛాన్స్ అనుకొని నాన్న దగ్గర ఇంకా నన్ను బ్లేమ్ చేస్తుందని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక భూమిని బుగ్గ గిలుతూ ముద్దు పెట్టబోతుండగా వెంటనే తోసేస్తుంది. గగన్ బెడ్ మీద పడిపోతాడు. వెంటనే బెడ్ మీద పడిపోయిన గగన్ ఒక్కసారిగా లేచి భూమిని గట్టిగా హగ్ చేసుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఇక భూమి గగన్ కౌగిలో ఇక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. గగన్ ఒక్కసారిగా ఇప్పుడు ఎలాగైనా నన్ను తోసేస్తుంది, బావా నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయలేదు బావా, కావాలని నేను అబద్ధం ఆడానని చెప్పేసి ఒప్పేసుకుంటుంది అని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటాడు. ఈలోపు భూమి అలా తోసేసిన తర్వాత వెంటనే గగన్ వచ్చి పట్టుకుంటాడు కదా, ఇక గగన్ వెంటనే లిప్ కిస్ పెట్టడానికి ముందుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే భూమి అలా కళ్ళు మూసుకొని గగన్ని అలా ప్రేమగా దగ్గర చూస్తుంది. ఇదేంటి ఇలా దగ్గరికి వెళ్ళినా దగ్గర హక్ చేసుకున్నా కూడా సైలెంట్గా ఉందేంటి అని చెప్పేసి అంటుండగా భూమికి అప్పుడు మనసులో అనుకుంటుంది, నాకు తెలుసు బావా, ఖచ్చితంగా నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయలేదని ఒప్పుకునేలా నువ్వు ఈ రకంగా చేస్తున్నావని నాకు తెలుసు. నీవేంటో నాకు తెలియదా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. అలాంటి నేను
నీకేంటో తెలియకున్నా బట్ నువ్వేంటో నాకు తెలుసు బావా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఇక్కడ మాత్రం ఇక ఎలాగైనా ఈ రేపటికల్లా నీ బండారం బయట పెడతానే అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. గోరంట లేచి, ఏంటమ్మాయి ఇక నిజంగానే శోభన జరుగుతుందంటావా? అదే పిన్ని, అదే తెల్లారిన తర్వాత తెలుస్తుంది. ఆ బండారం బయటపడ్డ తర్వాత గగన్ గారిని ఆ భూమిని బావ చేత మెడలు పట్టుకొని బయటికి గెంటిచ్చేలా చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు ఎలాగైనా అపూర్వకు ఇక తెలియకుండా ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ శోభనం జరిగేలా నమ్మించాలని చెప్పేసి ఒక రొమాన్స్ సాంగ్ వేస్తుంది. ఈలోపు వెంటనే గగన్ భూమిని ఎలాగైనా ఇక పెళ్లి కాలేదని ఒప్పించే ప్లాన్ ప్రకారం పెడిసి కొట్టేలా భూమి తిప్పి కొడుతుంది. గగన్తో రొమాన్స్ సాంగ్ చేస్తూ బుగ్గలు గిల్లుతూ బుగ్గలు కొరుకుతూ గగన్ని భూమి కౌగిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక గగన్ మాత్రం భూమి చేతిలో అప్పలాగా అయిపోతాడు. గగన్ మాత్రం అనుకున్న ప్లాను భూమి తిప్పుకొట్టి ఒక్కసారిగా భూమి గగన్ మీద పడిపోతుంది. వదులు అని చెప్పేసి అంటుండగా, అదేంటి నువ్వు నా మొగనివి, ఇప్పుడు ఇదేంటి తొలిరేయి, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేది మొదటి రాత్రి, అయినా భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి గిల్లి కజ్జాలు తప్పవు అని చెప్పేసి సాంగుతో గగన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ బుగ్గ కొరుకుతూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం భూమి చేతిలో అప్పలా అయిపోయి ఇక్కురిబిక్కిరి తిరుగుతూ ఉంటాడు. అలా ఒక పాటతో ఇక వెంటనే ఒకరి మీద ఒకరు పడుకొని అలా నిద్ర పట్టేస్తుంది. ఈలోపు ఇక తెల్లారుతుంది. బొట్టు పూలు గాజులు అన్నీ చెదిరిపోతాయి. భూమి అదే సిగ్గుతో ఇక అలా బయటికి రావాలని అనుకుంటున్న తర్వాత బిందు వచ్చి డోర్ కొడుతుంది. డోర్ తీసిన ఇక భూమిని చూసి సంతోషపడుతూ అక్కడ గగన్ మాత్రం ఇక బుగ్గలకు ముద్దులు పెట్టిన లిప్ ఉంటుంది కదా, అది చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక వదిన రా అని చెప్పేసి వెంటనే ఇక ఇందు భూమిని కిందికి తీసుకొచ్చింది. కిందికి తీసుకురాగానే అందరూ హాల్లో టీ తాగుతారు. ఒక్కసారిగా భూమిని చూసేసరికి అందరూ మురిసిపోతూ సంతోషపడుతుండగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, ఇది కావాలని, అబ్బా ఎంత నాటకం చేస్తున్నావే, అందరినీ నమ్మించడానికి బొట్టు గాజులన్నీ చెదరకొట్టుకొని వచ్చావన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు నాకు తెలుసు అపూర్వ, నువ్వు ఇలాంటి తిక్క వేషాలు వేస్తావని నాకు తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పేసి భూమి అనుకుంటుంది. ఇక వెంటనే గగన్ లేచి రెడీ కిందికి వచ్చి ఇక కాఫీ తాగుతుండగా ఈలోపు వెంటనే వాళ్ళు కింద ఉండడం చూసిన అపూర్వ పైకి వచ్చి కెమెరాల కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, కెమెరా నేను ఇక్కడే పెట్టాను కదా అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా వెంటనే భూమి వస్తుంది. ఏంటి పిన్ని, నా రూములో ఏం వెతుకుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా, నేను ఇవన్నీ రెడీ చేశాను కదా, అంతా బెడ్ అంతా చంద్రవందర ఉందని చెప్పేసి అన్నీ సర్దుతున్నాను. అలా అనిపించట్లేదు పిన్ని, ఏదో దేనికోసమో కంగారు పడుతూ దేనికోసమో వెతుకులా అన్నట్టుగా అనిపిస్తుంది. అబ్బే ఏం లేదు భూమి, ఏం లేదు అంటే పిన్ని దీనికోసమేనా అని చెప్పేసి భూమి ఆ కెమెరా చూపించేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటి, దీని చేతిలో ఈ కెమెరా ఉందేంటి అని ఈ విధంగా షాక్లో ఉండిపోయిన అపూర్వకు, ఏంటి పిన్ని, ఇక బావకు నాకు శోభనం జరగకుండే దీన్ని ఎలాగైనా బావ చేత, అదే మా నాన్న చేత మెడలు పట్టుకొని బయటికి గెంటియాలని చెప్పేసి నువ్వు పక్కడబందిగా ప్లాన్ చేసి మా రూమ్లో కెమెరాలు పెట్టించావని నాకు బాగా తెలుసు. కాకపోతే నువ్వు అనుకున్న ప్లాన్ మాత్రం ఇక రిపీట్గా నేను బండారాన్ని బయట పెడతాను. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇలా చేసావని నాన్నకు తెలిస్తే మరుక్షణం నిన్ను షూట్ చేస్తాడు. ఇక్కడికిక్కడే నీ శవం కూడా తేలుతుంది. మరి ఏమంటావు పిన్ని? వద్దు భూమి, అలాంటి పని చేయకు. అవునా, ఇలాంటి పని చేయొద్దంటే మరి నువ్వు నాకు ఎందుకు ఇలాంటి పని చేసావు అంటే మీ మధ్య సఖ్యత ఉందా లేదో బావ ముంగట పెట్టి ఖచ్చితంగా మీరు ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలనుకున్నాను అంతే. అవునా, సరే, ఇప్పుడు నువ్వు అనుకున్న ప్రకారం నేను నాన్నకు ఈ విషయాన్ని చెప్తా. అంటే పిన్ని, ఇక 4 గోడల మధ్య కావలసిన కార్యక్రమం 10 మందిలో పిన్ని కావాలని నా పరువు తీయాలని చేస్తుంది. ఈ పిన్ని వల్ల ఇప్పుడు నేను తట్టుకోలేక చస్తున్నాను చెప్పి నీ పేరు నాన్నకు చెప్తాను. వద్దు భూమి, అలాంటి పని చేయకు. ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశాను కానీ కావాలని చేయలేదు.
అవునా? కావాలని చేశావో, లేకుంటే ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి ఏకంగా గగన్ బావ నన్ను విడగొట్టి ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని చేశావు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తేనే నాన్నకు ఈ కెమెరా చూపించను. లేకపోతే నీ ఇష్టం. ఏం చేయాలో చెప్పు. ఏం లేదు, ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది. ఇదే ఇంట్లో సత్యనారాయణ పూజ నువ్వే దగ్గరుండి చేయించాలి. ఏంటి? సరే, లేకుంటే ఒక పని చేయి. నువ్వు చేయించనంటే నాన్నకు ఈ వీడియో పిన్ని తీసిందని చెప్పేసి కెమెరా పెట్టిందని చెప్పేస్తా. మరి నీ ఇష్టం. వద్దులే, పూజే కదా, మీ చేతుల మీదుగా ఇది ఇంట్లోనే చేపిస్తాలే. బావకు చెప్తాను. లేదు, నువ్వు చేస్తానని చెప్పేసి నీ మొక్కుందని చెప్పేసి నాన్నను ఒప్పించాలి. సరే అని చెప్పేసి వెంటనే నువ్వు నన్ను కావాలని ఆడుకుంటున్నావు కదనే అని చెప్పేసి అపూర్వ కిందికి వెళ్తుంది. ఇక చరచంద్ర కోపంగా ఉంటాడు. బావా అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి అపూర్వ, ఇక వాళ్ళు బయలుదేరుతున్నారా? అది కాదు బావా, ఇంట్లో అన్ని కార్యక్రమాలు జరిగాయి కదా, ఇక సత్యనారాయణ పూజ కూడా వాళ్ళ చేత జరిపిస్తే బాగుంటుందని. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవును బావా, ఎందుకంటే ఏంటి, కూతురు కాబట్టి, అది పెద్ద కూతురు. అలాంటి పుట్టినింట్లోనే ఈ పూజ జరిపించాలి బావా. దయచేసి ఏమనుకోకు బావా. ఈయంతో ఒక కార్యక్రమం జరిపిస్తే ఇక మన బాధ్యత కూడా తీరిపోతుంది బావా. అది కాదా పూర్వ, అసలు వాళ్ళని చూస్తేనే నా ఒళ్ళు చిలకరించి ముఖం చూడబుద్ధైతలేదు. వారిని చూస్తేనే నాకు ఒళ్ళంతా మండుతుంది బావా. ఈ కొన్ని రోజులు ఆగావు కదా, ఇంకొక ఈ పూజ అయ్యేంతవరకు ప్లీజ్ బావా, దండం పెడతాను అనేసరికి సరే నీ ఇష్టం అన్న తర్వాత కావాలని బావతో పూజ జరిపించేలా చేసావు కదా, నీ సంగతి చూస్తానని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. అనుకున్న ప్రకారం ఇక పూజకు అన్ని ఏర్పాట్లు అపూర్వ దగ్గరుండి చేస్తుంది. ఇదేంటి, మా మమ్మీకి పిచ్చి పట్టిందా? ఇలా ఏంటి అన్ని పూజలు అన్ని కార్యక్రమాలు మరి దగ్గరుండి చేస్తుంది అని ఈ విధంగా అనుకుంటుండగా, ఏమైంది అపూర్వ, మళ్ళీ ప్లేట్ వేయించావే ఏంటి అని గోరంట అంటుండగా, అది కాదు పిన్ని, ఆ కెమెరా దాని చేతికి చిక్కింది. ఏమంటున్నావు అమ్మాయి? అవును పిన్ని, అది దాని కెమెరా చేతిలో పట్టుకొని ఇప్పుడు నన్ను బొంగరంగా ఆడిస్తుంది. అంటే ఇది కూడా తుస్సైపోయిందా? అవును పిన్ని, ఇప్పుడు అది చెప్పినట్టు చేయకుంటే ఆ వీడియో కావాలని రికార్డ్ చేసింది నేనని చెప్పేసి బావకు చెప్తే బావ మరుక్షణం ఆలోచించకుండా నన్ను ఇక్కడే చంపి పాదరి పెడతాడు పిన్ని. అయ్యో, లేక లేక వేసిన ప్లాను లోకమై తిరిగినట్టుగా ఇప్పుడు ఏకంగా నీ జుట్టు నీ పీక ఆ భూమి చేతిలో ఉందన్నమాట. తప్పదులే అని అంటుండగా వెంటనే ఇక భూమిను గగన్, బావా పూజ చేయించాలట, సత్యనారాయణ పూజ. ఏంటి, అవన్నీ అవసరం లేదు ప్లీజ్ బావా, ఇందాక ఉన్నావు కదా, ఈ ఒక్క సత్యనారాయణ పూజ మన చేతుల మీద జరిగిన తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు సరే అని ఒప్పేసుకుంటారు. సత్యనారాయణ పూజ వెంటనే ఇక అపూర్వ ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు గగన్ భూమి అలా కూర్చొని పూజ జరిపిస్తుండగా కావాలని చెప్పేసి నీ జుట్టు కాదు నా జుట్టు నీ చేతిలో ఉందని అనుకుంటున్నావు కదని అని చెప్పేసి ఇక భూమి వైపు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. అలా పూజ పూర్తయిన తర్వాత కోపంతో, అయ్యో, ఈ కెమెరా నా చేతిలో ఉంది, అపూర్వ బండారం నా చేతిలో ఉంది, ఇప్పుడు ఈ బండారాన్ని బయట పెడితే ఆ తర్వాత నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో అర్థం కావట్లేదే అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది.